అటువంటి వారు అశోకవనంలో భయంకరమైనటువంటి రూపాలతో, భయంకరమైనటువంటి వేషభూషాలతో ఒప్పారుతూ అక్కడ రక్త మాంసాలను ఆవిడ చుట్టూ కూర్చొని భుజిస్తూ కూర్చొనున్నారు వాళ్ళు. అంటే మనం కూడా ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి అహంకార, మమకార, వికారాలకు చుట్టూ ఆవరించి ఉండగా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు భయంకరంగా తాండవిస్తూ ఉన్నప్పుడు, మనం చేయవలసిన పనేమిటి? వాటికి బానిసలు కాకుండా, వాటికి భయపడకండా, వాటికి లొంగిపోకుండా రామనామాన్ని నిరంతరం స్మరించగలిగేటువంటి దివ్య శక్తిని సముపార్జించాలి. ఏ రీతిన సీతమ్మ తల్లి శోక సాగరంలో మునిగి ఉన్నా కూడా, రాక్షస స్త్రీలచే పరివృతమై ఉన్నా కూడా, చుట్టుముట్టబడి ఉన్నా కూడా, ఆవిడ ఎంతో విశేషంగా కేవలం రాముణ్ణి స్మరిస్తూ, రామనామాన్ని స్మరిస్తూ, రామ